హలో అండి, నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిద్ర లేవటమేమో చీకటితో నిద్ర లేచా. ఇంకా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఊడ్చుకొని బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా తెల్లారిపోయింది. మా వారేమో పొద్దున్న 5 గంటలకే నిద్ర లేచి వంగ చెట్లకు నీళ్ళు పెట్టడానికి వెళ్ళిపోయారు. ఇంకా మా వారు వెళ్ళేటప్పుడు ఒకసారి నిద్ర లేచాక మళ్ళీ పనుకోవాలంటే ఒక్క పట్టన నిద్ర సరిగ్గా రాదు. ఇంకా చూసి ఇంకా లాభం లేదులే. పై ఈరోజు కొంచెం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. ఎండ వస్తే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా 5:30కే నిద్ర లేచి పని అయితే స్టార్ట్ చేశాను. బయట మొక్కలన్నీ తీసేసరికి, అంటే ఇదివరకు మొక్కలు ఉండేటప్పుడు ఈ చీపురుతో పెద్దగా పని అనిపించలేదు, కానీ మొక్కలన్నీ తీసేసరికి ఆ చిన్న చీపురుతో ఊడ్చేసరికి నడుము నొప్పి వచ్చేస్తుంది. అంటే వీటితో అలవాటు కదా, అందుకని ఇంక పెద్ద చీపురు అయితే ఒకటి తీసుకొచ్చుకున్నా. ఇదిను నెక్స్ట్ ఇల్లు ఊడటానికి పుల్లల చీపురు కూడా ఒకటి తెచ్చుకున్నానండి. ఇంకా డైలీ కూడా మొక్కలు తీసినప్పటి నుంచి అటు ఇటు 2 వైపులా ఊడుస్తున్నాను. లేదంటే మాకు ఇసుక నేల కదా, పురుగులు పాకినట్టు ఉబ్బిపోయినట్టు నేల ఉంటుందన్నమాట. అలా చూస్తే గలీజ్గా ఉంటుంది. అందుకని ఇలా ఊడుస్తూ ఉంటా. పిల్లలు రోజు చెత్త కూడా వేస్తూనే ఉంటారు. అంటే ముందు రోజు ఈవినింగ్ ఊడుస్తాం కాబట్టి మార్నింగ్కి అంత చెత్త ఉండదు, కానీ మళ్ళీ ఈవినింగ్ ఊడ్చేటప్పుడు చెత్త ఎక్కువ వస్తుందన్నమాట. ఇంకా ఫస్ట్ ఈ మూట ఏంటని చూస్తున్నారా? ఇన్ని రోజులు నాన్నమ్మది చనిపోయినప్పటి నుంచి ఇడిసిన బట్టలు అయ్యన్నమాట. ఇంకా లోపల సెల్ఫ్లో పెట్టకుండా బయటనే అట్లా అవే రిపీటెడ్గా యూజ్ చేస్తున్నాము, అంటే లోపల ఏమీ తీయకుండా. అండ్ చనిపోయినప్పుడు మా వదిన వాళ్ళు కూడా ఇక్కడే స్నానం చేసి అవన్నీ చేసి ఇడిసిన బట్టలు కూడా ఇంక ఈడే ఉంటే ఇంకా అవి కూడా మొత్తం ఒక మూట కట్టేస్తాను. ఇంకా అవన్నీ కూడా ఈరోజు కొంచెం వాటర్లో అట్లా జాడించేసి ఆరబెట్టేస్తున్నా. అంటే ఇప్పటి వరకు కొంచెం అట్లా ఇడిసిన బట్టలు అన్నీ ఉంటాయి కదా, అన్నీ ఉతికినాయే, కాకపోతే ఈ టైంలో బయట ఉన్నాయి కదా అని చెప్పి. అంటే మామూలుగా అయితే మాకు సోదకం లేదు, వాళ్ళు వేరు మేము వేరు. కాకపోతే ఏంటంటే పద్దాక తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉన్నాను కదా, సో అందుకని నేను మా చుట్టుపక్కల వదిన వాళ్ళందరం కూడా ఇలా క్లీన్ చేసుకున్నాము. అంటే ఈరోజు తాతయ్య కూడా ఇంటి దగ్గర ఉండటం లేదులండి, అందుకని సగం ఈ పని పెట్టుకున్నా. తాతయ్య ఉంటే అక్కడికి ఎక్కువగా వెళ్ళి రావాల్సి వచ్చేది. సో ఈరోజు తాతయ్యని గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు మా వారు మా పెదనాన్న. జాడించాల్సిన బట్టలన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా ఉతకడానికి ఉన్నవన్నీ కూడా తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేయాలి. ఫస్ట్ మంచాలు కడిగేసానంటే జాడించిన బట్టలన్నీ కూడా మంచం మీద పడేసి తీరిగ్గా ఆరబెట్టుకుందాం అనుకున్నా. ఎందుకంటే బట్టలు దుప్పట్లు అన్నీ ఒకే రోజు అయితే ప్లేస్ సరిపోదన్నమాట. నాకు అదొక టెన్షన్ వచ్చింది మళ్ళీ. అలా అని ఇంక ఈరోజే చేసుకుంటేనే, ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ అంటే వాళ్ళు మొదలెడతారనమాట క్లీనింగ్. వాళ్ళతో పాటు మళ్ళీ మనం క్లీనింగ్ చేసామంటే సూదకం పట్టినట్టు అలా వచ్చిద్దని చెప్పి మేము ముందుగానే క్లీనింగ్ చేసుకున్నాము. అంటే మా పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడము, మొత్తం శుభ్రం చేసుకోవటము. పక్కన చెట్టుకి కొబ్బరాకులు చూసారు ఎట్టా అంటే రాలిపోయినట్టు ఉండిపోయాయో. మొన్న గాలికి మాకు రేకులు ఇరిగినాయి చూడండి, ఆ రోజే అనమాట. ఇంకా అవి కూడా అలా అయిపోయినాయి. ఇంకే పిల్లలకి మాత్రం ఆడుకోవటానికి భలే ఉన్నాయి అవి. ఇంకా వాషింగ్ మిషన్లో ఒకవైపు బట్టలు వేసేసి ఇంకా వాటి పనే చేసేది కదా. ఇంకా మిగతా నేను బట్టలు అవి ఉంటే అవన్నీ కూడా జాడించేసాను నీటిలో వేసి. మొత్తం 2 సార్లు అట్లా వాటర్ మార్చి సగం బట్టలు అయితే జాడించేసానండి. అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఉతికేసుకుంటున్నా, కాకపోతే లాస్ట్లో ఒకసారి వాటర్లో జాడించేసి అంటే ఆరబెట్టేసి తర్వాత సెల్ఫ్లో కూడా సర్దుకోవచ్చని. ఇంక ఇవన్నీ నాకు ఉతికేటప్పుడు ఏమనిపించలేదు, కానీ మడతేసేటప్పుడే కళ్ళు తిరుగుతాయి. జాడించడం ఉతికేయడం అంటే ఏదో ఒకలా అయిపోతుంది, కానీ మడత పెట్టడమే ఇసుగనమాట. అయినా సరే ఇంకా తప్పదుగా, బయట ఉన్నాయంటే ఇంక ఎక్కువ అయిపోతాయి.
కాకపోతే ఈరోజు పూర్ణ కూడా వస్తుందన్నమాట. అంటే పూర్ణ కూడా బయలుదేరుతుంది. మా వారేమో నీళ్ళు పెట్టొచ్చి ఇంకా గుంటూరు అయితే బయలుదేరారు. తాతయ్య వాళ్ళు అక్కడ రెడీ అయి ఉన్నారనమాట. మొన్న ఒకసారి వెళ్ళారు, అప్పుడైతే 5 గంటలకి చీకటితోటే బయలుదేరారు. కానీ ఈరోజు మాత్రం కొంచెం లేట్గానే వెళ్తున్నారంట, 6:30 ఆ టైంకి వెళ్తున్నారు. పోయినసారి తొందరగా వెళ్ళినా సరే ఓపీలు లేట్గా ఇచ్చారంట, అందుకని ఈసారి కొంచెం లేట్గానే బయలుదేరి వెళ్ళారు. తాతయ్య కొంచెం హెల్త్ బాగాలేదు, కానీ అంత దూరం ఇంకా తప్పక తీసుకెళ్తున్నారనమాట. తాతయ్య నొప్పి బాగా ఎక్కువైపోతుంది రోజు రోజుకి, అందుకని ఇంకా మా వారికి బస్సు అస్సలు పడదనమాట. ఇంకా ఏమీ తినకుండా నేరుగా బయలుదేరి వెళ్ళి ఇంకా గుంటూరులో దిగగా తినటమే. ఇంకా ఇంట్లో నిమ్మకాయ ఉందంటేను ఇంకా తీసుకురా అంటే తీసుకెళ్ళి ఇచ్చాను. మా పెదనాన్న, మా అన్నయ్య, మా వారు, మా పెదనాన్న ఇద్దరు వెళ్తున్నారనమాట తాతయ్యతోటి. మొన్న వెళ్ళేటప్పుడేమో ఈ టెస్టులు అవన్నీ కూడా బ్లడ్ టెస్టులు చేశారంట. ఇంకా ఇప్పుడేమో స్కానింగ్ రాశారు. మొన్న వీళ్ళు వెళ్ళేసరికి స్కానింగ్ అనేది క్లోజ్ చేసేసారంటే మళ్ళీ రమ్మన్నారనమాట. ఈరోజు స్కానింగ్ తీసి మళ్ళీ పెట్ సిటీ స్కానింగ్ ఏదో ఒకటి రాశారంట. సో తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి దానికోసం. అప్పుడు అయితే కానీ ఇంకా అసలు ఏం జరిగింది, అదే ఏం చేయాలి ట్రీట్మెంట్ అని. అంటే మా తాతయ్యది కొంచెం ఏజ్ ఎక్కువ కదా, సో అందువల్ల అనమాట ఇదంతా కూడా. అంటే ఈ టెస్టులు అన్నీ వస్తే ఏదో ఒకటి మళ్ళీ కన్ఫర్మ్గా తేలిద్ది. అప్పటి వరకు ఇంకా తాతయ్యని ఇలా వాళ్ళు ఫోన్ చేస్తామన్నారనమాట. ఆ ఫోన్ చేసేటప్పుడు అట్లా వెళ్ళి తీసుకెళ్ళి తాతయ్యని తీసుకొస్తుండాలి. అంతకుముందు అయితే అక్కడే అంటే గుంటూరులోనే 2-3 రోజులు అట్లా అట్టి పెట్టాలనేవారు పోయినసారి. ఇంక ఈసారి ఏమంటారో మరి. ఇంకా మా అన్నయ్య ఏమో సెంటర్లో అయితే ఒకళ్ళు అట్లా వదిలిపెడుతున్నారు. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేస్తాను. రాగానే ముందు బట్టలన్నీ కూడా ఆరబెట్టేసుకున్నా. అసలు ప్లేస్ సరిపోలే ఒకదాని మీద ఒకటి, ఎందుకంటే కాసి ఎండ కూడా అలానే ఉందండి. అందుకని ఒక్కొక్క దాని మీద 2-3 అట్లా పలచటి వేసేసాను. ఇంకా ప్లేస్ సరిపోతే బయట మంచం మీద కూడా కొన్ని వేసేసాను. ఇప్పుడు ఏంటంటే దుప్పట్లు ఎక్కడ ఆరబెట్టాలా అని అర్థం అవ్వట్లేదు. చాప అయితే అలా మంచం మీద పెట్టేసి నీళ్ళు కొట్టేసి ఆరబెట్టేసిన. ఈ నల్లటిది మాత్రం అసలు సాయంత్రం ఆరబెట్టానండి. పిల్లలు అయితే టిఫిన్ తెచ్చుకున్నారు, వాళ్ళతో పాటు నాకు కూడా టిఫిన్ తీసుకొచ్చేసారు. ఇంక ఇక్కడేమో పక్కన కర్రలు కట్టి మొత్తం ఆల్మోస్ట్ బట్టలన్నీ కూడా ఆరబెట్టేశారు మా పెద్దమ్మ వాళ్ళు. సడన్గా స్థలం గల వ్యక్తి అయితే చనిపోయారనమాట అప్పటికప్పుడే. ఇంకా చనిపోయారని తెలిసినప్పటి నుంచి వెంటనే ఆ బట్టలన్నీ కూడా తీసేసి కర్రలన్నీ కూడా తీసేస్తున్నారు. అంటే తాతయ్య వాళ్ళ తెలుసు కదా, పెద్ద కోడల వాళ్ళు, అంటే పెద్ద కొడుకు వాళ్ళు అనమాట వీళ్ళు. వాళ్ళకి సూతకం కదా. మా పెద్దమ్మ అయితే 2 డేస్ ముందు నుంచే బట్టలన్నీ కూడా జాడిస్తుంది. అంటే అలా ఆల్మోస్ట్ బీరువాలో ఉన్న యూజ్ చేయని కూడా బట్టలన్నీ జాడించుకోవాల్సిందే. సో ఒక్క రోజులో పని అవ్వదని చెప్పి ఇంకా 3 రోజుల ముందు నుంచే స్టార్ట్ చేశారు. ఇంకా బట్టలన్నీ ఒక 2 రోజులు, తర్వాత ఇల్లంతా కడగటం, వంటగది గిన్నెలు కడుక్కోవడం, ఇలా ఒక్కొక్కటి అనమాట. నేను కూడా ఈరోజు ఇల్లు శుభ్రం చేసుకొని నెక్స్ట్ డే కిచెన్ క్లీనింగ్ చేసుకుందాం అనుకున్నాను. ఇంతలో ఇల్లు స్టార్ట్ చేశారని తెలిసిన తర్వాత ఇంకా ఇప్పుడు వద్దులే, అంత అయిపోయాక ఎప్పుడైనా ఒక రోజు కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకో అన్నారనమాట మా వాళ్ళు. ఇంకా అందుకని ఇల్లు వరకు అట్లా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం కూడా. అసలు ఎంత బూజు ఉందంటే, రేకులు ఇల్లు అంటే ఊరికనే బూజు పడుతుంది. స్లాబ్ అట్లాంటిది ఏమైనా అయి ఉంటే కొంచెం పైపైన అట్లా అయితే అయిపోయింది, కానీ రేకులకి ఏంటంటే సందులో మొత్తం కూడా పట్టేసిద్ది కదా, ఊడ్చుకోవాలి. ఇంకా ఎంత డస్ట్ పడుతుందని నేనైతే తలకి గుడ్డ కట్టేసిన. అసలు మొత్తం వచ్చి నెత్తి మీద పడుతుంది అనమాట, కళ్ళల్లో గట్రా అంతుంది. కానీ ఎంత మంచిగా తుడుచుకున్నానంటే ఎక్కడ కూడా చిన్న బూజు కూడా లేకుండా మొత్తం చీపురుతో పెట్టి ఊడ్చేసాను. కర్ర ఇరిగిపోయిందనమాట, బూజు తుడుపుకునే కర్ర. అందుకని ఇంకా పెద్దది చీపురి, దాంతోనే తుడిచేసుకున్నానండి. కుర్చీ వేసుకుంటే చక్కగా అందుతుంది. ఇంకా కిటికీలను కలిపి మొత్తం అంతా నీట్గా శుభ్రం చేసేసుకున్నాను. ఒక పని అయిపోయింది బూజు దులిపేసరికి. మొన్న నేను రేకులు పగిలినప్పుడు వీడియో పెట్టాను కదా, దానికి ఒక కామెంట్ వచ్చిందనమాట. ఇంట్లో అన్ని వస్తువులు కొనుక్కున్నారు కదా, దానికి బదులు ఇల్లు బాగా చేయించుకోవచ్చు కదా అని. వస్తువులు కొనేటప్పుడు ఇల్లు మాకు బాగానే ఉంది. వస్తువులు కొన్న తర్వాత రీసెంట్గా ఈ మధ్య ఇలా జరిగింది. అంతకుముందు అయితే ఇంటి సమస్య అంటే ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. మీకు కూడా చెప్తూ ఉంటానుగా. సడన్గా అలా జరిగిపోయింది. దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. ఇంట్లో వస్తువులు అంటే ఇంకా కొనకుండా ఉంటామా? ఏదో ఒకటి డబ్బులు ఉన్నప్పుడు అన్నీ ఒకసారి కొనలేము కాబట్టి ఒక్కొక్కటి కొనుక్కుంటున్నాము. అదే ముందు నుంచి ఇల్లు రిపేర్ అంటే కొంచెం ప్రాబ్లం ఉన్నట్టయితే అప్పుడు ఇల్లే ముందు బాగా చేసుకుంటాం కదా. అనుకోకుండా జరిగిన సంఘటనలకి ఎవరు ఏమీ చేయలేం కదండి. మా పరిస్థితి కూడా అలానే అయిపోయింది. అలానే రేకులు పగిలాయి కదా అని ఏమీ ఉంచలేదు కదా, నెక్స్ట్ డేనే బాగా చేయించుకున్నాము. ఎందుకంటే ఇంటికంటే కూడా ఏది ఎక్కువ కాదు కదా. వస్తువులు అంటే అప్పుడు మాకు స్తోమతను బట్టి అప్పుడొకటి కొనుక్కున్నామే తప్ప అవి కూడా ఒకేసారి ఏమీ కొనుక్కోలేదు. నిజానికి సగం ఇలా అంటారని చెప్పే నేను అసలు ఇంట్లో వస్తువులు కొనడానికి ఎంతో ఆలోచించామండి. కానీ ఇంకా ఎప్పటికైనా తప్పదు కదా, ఒక్కసారి కొనలేమని ఒక్కొక్కటి అలా కొనుక్కున్నాము అంతే. ఇంక ఇక్కడ దుప్పట్లన్నీ కూడా ఇంకేం చేస్తాం, యాప్ చెట్టు కట్టు ఒక తాడు ఉంటేనే ఆ తాడుకి ఇంక ఇదిగో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఇంటి చుట్టూ కూడా మొత్తం కూడా మళ్ళీ
ఆరబెట్టేసాను అనమాట బట్టలు. ఇంకా దుప్పట్లు కూడా ఒక దుప్పటి అయితే వాషింగ్ మిషన్ మీద ఆరబెట్టేసిన. ఎలాగో దానికి కూడా అంటే ఎండబెట్టినట్టు అట్లా నీడ పడినట్టు ఉండిద్దిలని అలా దాని మీదే వేసేసాను, ఆరిపోయింది. మా ఇల్లు కట్టేటప్పుడు నాకు ఈ సెల్ఫ్ చూస్తే చాలా ముచ్చట అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఎందుకు ఇంత కట్టుకున్న, ఒక చిన్న టీవీకి జస్ట్ అట్లా టీవీ పెట్టి కింద ఏదైనా అంటే చిన్న టేబుల్ లాంటిది అట్లా పెట్టుకుంటే బాగున్నాయి అనిపిస్తుంది. దీన్ని సర్దడాలే సగం సరిపోతుంది ఎప్పటికప్పుడు. ఎంత సర్దినా సరే ఏదో ఒకటి వస్తువులు తీసుకొచ్చి పడేయటము, అట్లా వదిలేసేయటము. నేనేమో మళ్ళీ సర్దుకుంటా రావటం. ఇంక ఈరోజు అయితే మొత్తం పైన కింద అంతా కూడా నీట్గా తుడిచేసి మొత్తం అంటే ఓల్డ్ పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసి క్లాత్ పెట్టి నీట్గా మొత్తం తుడిచేసానండి. ఇంకా అందులో సర్దేవి అన్నీ కూడా ఇదిగో ఇలా ఇంకా బయటకైతే వెళ్ళేది, ఎండ మామూలుగా లేదనమాట. అందుకని ఇంక ఇంట్లోనే ఇలాగ అప్పటికప్పుడు అక్కడ ఒక దానిలో సర్ఫ్ వాటర్లో శుభ్రంగా రుద్దేసి మంచినీటిలో ముంచేసి మళ్ళీ ఒక క్లాత్ పెట్టి తుడిచేసాను. తుడిచేసి మళ్ళీ వెంటనే సెల్ఫ్లో అయితే సర్దేసుకున్నానండి. ఇంకా బయట అవన్నీ ఎందుకు తిప్పడం లేని. అదే కాకుండా ఊర్లోని మనిషి చనిపోయారని చెప్పాను కదా ఇందాక, మా పెద్దమ్మ వాళ్ళ బట్టలన్నీ కూడా తీసేస్తున్నారని. వాళ్ళది ఎక్కడో కాదు, మళ్ళీ తాతయ్య వాళ్ళ ఇంటి ఎదురు అనమాట. కరెంట్ షాక్ అంటే పొద్దున్న నీళ్ళు పెట్టడానికి అని పొలానికి వెళ్ళేటప్పుడు కరెంట్ షాక్ తగిలి సడన్గా అట్లా చనిపోయారు. ఇంకా హాస్పిటల్ అక్కడే అదేంటి పోస్ట్ మార్టం చేస్తారు కదండి, అలా చేసి ఇంకా ఊర్లో కూడా తీసుకురాలేదనమాట. అట్నుంచి అటే అలా తీసుకెళ్ళిపోయారు. కరెంట్లతోటి ఇదొక ఇబ్బంది పొలానికి వెళ్ళే వాళ్ళతో. అందుకనే నాకైనా సరే పొలానికి నీళ్ళు పట్టుకు వెళ్తే ఫోన్ చేయటము అట్లా ఉండిద్దనమాట. తెలీదు, ఒకవేళ నేను వెళ్ళినా సరే అలానే భయపడతారు మా వాళ్ళు. కరెంటుతో అంత జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మరోవైపు టిఫిన్ అయితే మార్నింగ్ చేసేసాం కదా, మధ్యాహ్నానికి వంట చేయాలి కాబట్టి అన్నం అయితే వండుతున్నా. ఇంకా కూర అయితే ఏమీ వండలేదు. మా తమ్ముడు కొరియర్లో 2 చీరలు ఉంటేనే కొరియర్లో అయితే వేయడానికి మా తమ్ముడిని పిలిచాను. ఇంకా మా తమ్ముడు తీసుకెళ్ళి అవి పోస్టర్లో వేసేసి వస్తా కొంచెం సాంబారును ఈ న్యూస్ పేపర్లు అవి తీసుకొని రమ్మని చెప్పాను. ఇంకా మా తమ్ముడు వచ్చేటప్పుడు అవి తీసుకొచ్చాడు అనమాట. అందుకని రైస్ మాత్రం కడిగేసి పెట్టేస్తానండి. నెక్స్ట్ ఈ కడిగినవన్నీ కూడా తేమ లేకుండా మంచిగా ఒక క్లాత్ పెట్టి అయితే తుడిచేస్తాను. ఇల్లు సర్దేటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్ప్ ఉంటే ఈజీగా తొందరగా అయిపోతుంది. ఒక్కరిమే చేయాలంటే అసలు అమ్మో అనిపించింది. నాకైతే ఈరోజు ఒక్క క్షణం తీరికలేదు. చేసిన పని చేస్తూనే ఉన్నా. ఉదయం మొదలెడితే నాకు 2, 3 ఆ టైం అయిందనమాట. పని అంతా కంప్లీట్ అయ్యేసరికి నాతో మొదలుపెట్టిన మా వదిన వాళ్ళందరికైతే 10 గంటలకే అయిపోయింది. అంటే వాళ్ళు జస్ట్ మంచాలు కడిగేసి దుప్పట్లు ఉతికేసి ఇల్లు కడుక్కున్నారు అంతే. కానీ నేనైతే ఇల్లంతా బూజంతా తుడుచుకుని మొత్తం కూడా సెల్ఫ్లన్నీ కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ మంచిగా ఫ్రిడ్జ్ అన్నీ కూడా శుభ్రం చేసుకున్నాను అనమాట. సో అందుకే ఇంకా నాకు ఈ టైం అయ్యింది. అందులో నాకు ఒక్కదాన్ని పిల్లలతో సంధాయించుకోవటం. ఎందుకంటే ఇదివరకు అంటే నాన్నమ్మ ఉండేది, పిల్లల్ని చూసుకునేది, నాకు అంత ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఒక్కదాన్నే కదా, ఎక్కడికి వెళ్ళా సరే ఎక్కడున్నారని చెప్పి కాచుకొని ఉండాల్సి వస్తుందన్నమాట. అందుకని అందులోకి వచ్చి తాతయ్య కూడా లేరు కదా, మరి అక్కడికైనా వెళ్తారనడానికి. అందుకని ఇంకా వాళ్ళని కూడా ఇంట్లో పైగా చనిపోయారని చెప్పాను కదా, ఇంకా అటు వెళ్ళకుండా ఇక్కడిక్కడే ఆడుకోండి అని చెప్పి ఇంకా వాళ్ళని ఒకవైపు సంధాయించుకుంటున్నా. కింద పెట్టిన గ్రీన్ కలర్ పూల కుండీలు ఉన్నాయి కదా, అవి అయితే అసలు పైనుండి బూజు పట్టేసాయి అనమాట. అవి ఎప్పుడప్పుడు తిరునాళ్ళలో తీసుకుని ఇంకా అవన్నీ కూడా మంచిగా సర్పులో జాడించేసి ఎండలో కాసేపు పెట్టి తీసుకొచ్చి సర్దాను. సో ఫస్ట్కి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూసారే. సర్దుకుంటే ఎంత నీట్గా ఉంటుందో, కానీ మా ఇంట్లో అలా ఉండదన్నమాట. సర్దిన 2 రోజులే మంచిగా ఉంటుంది, తర్వాత మళ్ళీ యథావిధిగా ఇచ్చేసేస్తారు. మళ్ళీ నేను సర్దుకుంటేనే మళ్ళీ బాగుంటుంది. ఇంకేదైనా పనిలో పెడితే ఇంకెంత అలా ఉండిపోయిద్ది. సో ఫస్ట్కి ఇప్పటికి ఎంత తేడానో చూసారు, ఎంత బాగుందో కదా. కబోర్డ్ క్లీనింగ్ అయిపోయినప్పటినే ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. అసలు ఫ్రిడ్జ్ చూస్తేనే సగం భయం వేసింది. మా వారైతే ఈ మధ్య క్లీన్ చేయి అంటే ఇంకా నేను ఎలానో ఇల్లంతా శుభ్రం చేసుకుంటాను కదా బావా, పనిగా ఒకేసారి క్లీనింగ్ చేస్తానని చెప్పి ఇంకా ఆపుకుంటూ వచ్చాను. ఇంక ఈరోజు వీటితో పాటు ఫ్రిడ్జ్ కూడా నీట్గా శుభ్రం చేసేసుకున్నానండి.
దీనికి బెల్ట్ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్కి. సో అది అప్పుడప్పుడు తీసి దాన్ని కూడా మనం తుడుచుకుంటుంటే కొంచెం మంచిగా ఉంటుంది. లేదంటే మొత్తం కూడా లోపల బ్లాక్ కలర్గా ఇదైపోద్ది అనమాట. నేను ఎప్పుడు ఎక్కువ తీసినా మళ్ళీ లూజ్ అయిపోద్ది, సరిగ్గా నాకు పెట్టడం చేత కాదను, అందుకని అప్పుడప్పుడు అట్లా తీస్తానంతే. ఈ వీడియోలోనే ఓన్లీ బెడ్రూమ్, హాల్, బయట ఇవే క్లీన్ చేశాను. కిచెన్ చేయలేదన్నాను కదండి. బెడ్రూమ్ అయితే ముందే చేసేసుకున్నా. ఫస్ట్ అది చేసుకున్నాక హాల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అంటే బెడ్రూమ్లోని మా పెద్దమ్మ వాళ్ళు 2 రోజుల నుంచి బట్టలన్నీ కూడా వాష్ చేస్తున్నారని చెప్పాను కదా. అవన్నీ కూడా ఇంకా వాళ్ళు వాష్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో పెట్టకూడదంట. అందుకని ఇంకా మా ఇంట్లో తీసుకొచ్చి పెడుతున్నారు. ఆ బెడ్ అంతా కూడా వాళ్ళ బట్టలు మూటలు కట్టేసి పడేస్తారు. అందుకని ఇంకా నేను బెడ్రూమ్ అయితే చూపించలేదు. ఇంకా ఫ్రిడ్జ్ నేను క్లీన్ చేయడం చూసారంటే మీకు కళ్ళు తిరిగిపోతాయి. ఇంకా నా చిట్టి తల్లులు కూడా ఈరోజు చాలా హెల్ప్ చేశారు, పిల్లకాయలందరూ కూడా. ఇవన్నీ కాదు, సెల్ఫ్లో వస్తువులు క్లీన్ చేసినప్పుడు కానీ, ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు కానీ, ఇల్లు కానీ కొంచెం బాగానే హెల్ప్ చేశారనమాట. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా మంచిగా కడిగేసుకున్నానండి. బెల్ట్ కూడా కడిగేసుకొని అలా పెట్టేశాను. ఇంకా కొంచెం ఆరాక అది కూడా పెట్టేసేయాలి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇటు జరిపేసి ఆ ప్లేస్ కూడా మంచిగా రుద్ది కడిగేసా. నేను ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా పెట్టేటప్పుడు మీరు కొంచెం గ్యాప్ ఇవ్వండి, అట్లా పెట్టకూడదు అంటారు కదా. గ్యాప్ ఉండిద్దండి, కాకపోతే అట్లా మీకు చూడటానికేమో దగ్గరగా అట్లా ఆనిచ్చేసినట్టు ఉంటుంది. కానీ ఫ్రిడ్జ్కి బ్యాక్ సైడు, ఇటు సైడు 2 వైపులు కూడా నేను గ్యాప్ ఉంచే పెడతాను. గోడకి ఆనిచ్చి పెట్టకూడదు, డేంజర్ అని కదా అంటారు కదా. సో అందుకని నేను అటు ఇటు చాలా వరకు ప్లేస్ ఉంచి పెడతానమాట. ఇంకా తర్వాత ఒక క్లాత్ పెట్టి మళ్ళీ మొత్తం కూడా ఫ్రిడ్జ్ అంతా ఒకసారి ఇలా తుడిచేసుకున్నాను. ఇంకా కాసేపు డోర్ ఓపెన్ చేసి ఉంటే ఆరిపోతుంది. ఈ ఎండలకి తొందరగానే ఆరిపోయిద్ది నాకు తెలిసి. అలా ఉందన్నమాట బయట ఎండ. సో ఇంకా ఫ్రిడ్జ్ పని కూడా అయిపోయింది. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటుందో. మా వారికి అయితే రాగానే ఫ్రిడ్జ్ చూసేసరికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతానే ఉంటారనమాట. పొలానికి వెళ్తారా, నీళ్ళు తీసుకొచ్చేటప్పుడు పొలంలో నుంచి డబ్బా తెచ్చేటప్పుడు వాటర్లో ముంచి తీసుకురావాలి. అడుగు నిసుకుంటుంది కదా, లేదు అలానే తీసుకొచ్చి పెట్టేస్తారనమాట. సో నాకు మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకునేసరికి ఇంకా అది ఎక్కువైపోయిద్ది. దానివల్ల ఇలాగ ఒక్కొక్కటి పెట్టుకుంటే ఇలా చేస్తారు. అంటే మేము మాత్రమే యూజ్ చేస్తామని కాదులండి, మా ఉంటారు కదా రిలేటివ్స్, ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతా ఉంటారనమాట. అసలు నా ఫ్రిడ్జ్ ఎంత ఖాళీగా ఉంటుందో, అది మా పెద్దొదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రిడ్జ్ చూస్తే అసలు ఖాళీ ఉండదనమాట. నాకు అనిపించిద్ది, వాళ్ళది మా మీద కొంచెం చిన్నది, వాళ్ళకి ఇలాంటి పెద్దది ఉండి మాకు అలాంటి చిన్నది ఉంటే సరిపోయిద్దేమో అని. ఎందుకంటే మాది అంత అంటే ఎక్కువ ప్లేస్ ఉండిద్ది, వాళ్ళది అస్సలు ఉండదన్నమాట. అందుకు ఇంక ఈ పిల్లకాయలు అల్లరి మాత్రం మామూలుగా లేదు. చెరొక చీపురు పట్టుకొని నాకు హెల్ప్ చేయడానికి అవసరం అని చెప్పి, అంటే మాది అప్ అండ్ డౌన్ నేను చెప్తాను కదా వాటరు, ఇంకా అటు నుంచి వాటర్ అంతా ఇటు నెట్టుతున్నారనమాట బెజ్జంలోకి. నాకేమో చిన్నపిల్లలు మీకు నొడలు నొప్పి వస్తాయి, ఎందుకు మీకు ఈ కష్టం, వెళ్ళి ఆడుకోండి అంటేనేమో లేదు మీకు సాయం చేస్తామత్తా అంటున్నారు. ఇంకా కాసేపు అలా వాటర్ అయితే తుడిచి వాళ్ళని ఇంకా వెళ్ళిపోమని చెప్పా. ఇంకా నేను మొత్తం సర్పేసి నీట్గా రుద్దేసుకొని ఇల్లంతా కూడా ఒకసారి మంచిగా వాటర్ వేసి 2 సార్లు కడిగాను అనమాట. అందులోకి వచ్చి ఇంట్లో సర్ఫ్ పౌడర్ లేదు కదా, ఆ లిక్విడ్ వేసిన, అదేమో ఇంతంత నురుగు రావట్లేదు. కొంచెం వేసినా సరే నురుగు బాగా వచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఇంకా ఎక్కువ టైం పట్టింది నాకు. ఇంక ఇదిగో మా రేణు అసలు ఎంత హుషారుగా వద్దమ్మా అని చెప్పినా సరే నా మాట అస్సలు వినట్లేదు. ఇటు నుంచి ఇది, అటు నుంచి ఏమో పిల్లాడు, ఇంకా ఇద్దరు నెట్టుతుంటే బయట నుంచి ఇంకున్నారనమాట. వీళ్ళు ఇంకా చాలండి అని చెప్పి ఇంకా వాళ్ళని ఒక పక్కకైతే పంపించేసి మొత్తం కూడా తుడిచేసుకున్నా. ఇక్కడ ఎక్కువ టైం పట్టిద్ది అనమాట ఈ వాటర్ నెట్టే దగ్గరే నాకు. అదే వాటర్ కొంచెం మంచిగా వెళ్ళిపోతే అసలు ఏ బాధ ఉండదు. సో ఇంకా మొత్తం పని అంతా అయిపోయింది. బయట కూడా అంతా కడిగేసిన. ఇంకా కాసేపు అయితే ప్రశాంతంగా కూర్చున్నాను లేదా ఇంతకు లేదుగా వచ్చి కాసేపు ఆట పట్టించింది. అయితే అయింది, కానీ ఇలా అన్న కాసేపు మాత్రం ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఎంత హాయిగా ఉందో తల నిమురుతుంటే. అదొక అంటే చెప్పలేని ఇదనమాట, హాయిగా ఉంటుంది తల నిమిరితే. ఇంకేదిగా అమ్మగారు కాసేపు ఆడుకున్నారు. రేణు అయితే బయట పిల్లకాయలతో ఆడుకుంటుంది. సో మొత్తం కూడా ఆరిపోయింది కూడా. బయట ఎండకి ఫ్యాన్ కూడా పెద్దగా వేయకముందే ఆరిపోతుంది. ఇల్లు శుభ్రం చేయటం అంటే చేసినంతసేపు హుషారుగానే చేసేస్తాము, ఇంకా నైట్కి ఉంటుందన్నమాట. ఈ బాధ నొప్పులన్నీ అప్పుడు తెలుస్తాయి. నాకైతే ఈరోజు కాళ్ళ నొప్పులు, చేతులు అసలు మామూలుగా లేదు. ఈ మధ్య చాలా రోజుల తర్వాత ఇలా చేసుకోవటం అనమాట. సో ఇల్లు శుభ్రం అంటే ఎప్పుడు దుప్పట్లు ఉతికేసి మంచాలు కడిగేసి ఇలా చేసుకుంటున్నాయి, కానీ ఇంకా ఎక్కువ డీప్గా చేయట్లేదు, కొంచెం హెల్త్ బాగుండట్లేదు అని చెప్పి. ఇంక ఈరోజు మాత్రము పిల్లలకి స్కూల్స్ పెడితే ఇంకా కుదరదు కదా. సో వాళ్ళని హడావిడిలో వీళ్ళ ముగ్గురికి నాకు వండుకొని పంపించుకొని వీళ్ళకి చేసుకునేసరికి సరిపోతుంది. సో అందుకని ఇంకా ఈ పిల్లలకు స్కూల్కి వెళ్ళేలోపు కిచెను, ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసుకోవాలని అయితే నిర్ణయించుకున్నా. కానీ కిచెన్ అయితే కుదరలేదు.
కిచెన్కి వాల్ పేపర్స్ తీసుకొచ్చి ఇంకా ఒకేసారి క్లీన్ చేస్తాంలే అని అయితే అనుకున్నాను. అందుకని ఇంకా దాన్ని వదిలేసి హాల్ వరకు మొత్తం నీట్గా శుభ్రం చేసేసుకున్నానండి. కూలర్ మీద కూడా ఇలా చిన్నగా ఒక క్లాత్ వేసేసి చిన్న డెకరేషన్ లాగా అయితే చేసుకున్నానండి. ఇంకా తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీట్గా శుభ్రంగా తుడిచేసుకొని క్లీన్ చేసుకొని సర్దుకున్నాను. ఆ డ్రెస్సింగ్ టేబుల్ పైన కూడా ఉందనమాట. మొత్తం బుక్స్ అవన్నీ కూడా చండాలంగా ఉంటే తీసేసి మంచివన్నీ కూడా ఉంచి పైన కూడా ధూళంతా తుడిచేసి మళ్ళీ యథావిధిగా అయితే నీట్గా సర్దేసుకున్నా. సో డ్రెస్సింగ్ టేబుల్ కూడా పని అయిపోయింది, కూలర్ అయిపోయింది, మిషన్ తుడిచేసుకున్న, టీవీ కూడా పైన క్లాత్ పెట్టి తుడిచేసాను. ఇంకా బెడ్రూమ్లో వాళ్ళు మూటలన్నీ తీసుకువెళ్తే ఇంకా బెడ్రూమ్ అయితే కొంచెం పైన బెడ్షీట్ అవన్నీ వేసుకొని సర్దుకుంటే సరిపోతుంది. ఇంక ఇంతలో మా అక్కకి ఫోన్ చేసి ఇలా పూర్ణిమని బండి ఎక్కించాను, నైట్ 10:30 అలా అయ్యిద్ది, వచ్చేసరికి ఒకసారి చూడండి అని అయితే అంది. ఇంకా మా వారికి ఆ మాట చెప్తే నేను చూసుకుంటానులే అని అయితే అన్నారు. ఇంకా బయట ఆరబెట్టిన బట్టలు దుప్పట్లు అన్నీ కూడా తీసేసా. అవి దుప్పట్లు మాత్రం అసలు ఎలా అనుకున్నాను కానీ భలే ఆరిపోయినాయి. అసలు గాలికి మొత్తం కూడా ఎగిరిపోతున్నాయి అనమాట. ఎన్ని క్లిప్లు పెడతాను నేనైనా, చాలా బట్టలు అనమాట. అందుకని ఎటుకి క్లిప్లు పెట్టలేదు, ఎగిరితే నీళ్ళే తెచ్చుకుందాం తర్వాత అన్నట్టు. ఆ బ్లాక్ దుప్పటి మాత్రం చివరి ఇప్పుడు ఆరిపెట్టాను అనమాట. కానీ అది కూడా ఆల్మోస్ట్ ఆరిపోయింది. ఆ కుర్చీలో ఉండగానే ఎండకి కాస్త ఆరిపోయింది. ఇంకా అట్లా వేసేసరికి కాసేపటికి అది కూడా మంచిగా ఆరింది. ఇంక ఈ బట్టలన్నీ చూసేసరికి ఎప్పుడు మడత పెట్టాలా అనిపించింది. అలాగో పూర్ణ వస్తుంది కదా, ఇద్దరు మడత పెట్టుకోవచ్చులే అనుకున్నా. ఇంకా తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తే పోదా అనిపించింది. ఉతికేటప్పుడు మడతేసేటప్పుడు చాలా బట్టలు ఉంటాయండి. అదే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వేసుకుందామంటే ఏది మంచిగా కంటికి ఆందనమాట. నాకైతే మాత్రం ఎక్కువగా అదే జరిగిద్ది. కానీ చూస్తేనేమో ఎక్కువ ఎక్కడ చూసినా బట్టలే కానొస్తాయి, కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం అస్సలు నచ్చవు ఒక్కటి కూడా. ఇంక ఇవన్నీ ఇప్పుడు ఏడ మడతేస్తానని చెప్పి ఇంకా తీసుకువెళ్ళి ఇంట్లో అయితే వేసేసాను. అంటే బయట మంచం ఉంటే కాసేపు అలా కూర్చోడానికి కూడా బాగుంటుంది కదా. ఇంకా మళ్ళీ ఎక్కువగా ఉండిపోయిన బట్టలు బాగా చల్లబడిపోతాయని తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తారు మొత్తం కూడా. హాల్లోనే పెట్టా, మడతేసుకోవచ్చులే, ఎందుకంటే బెడ్రూమ్లో వాళ్ళు ఉన్నాయి కదా, మళ్ళీ అక్కడ మిక్స్ అయిపోతాయని చెప్పి ఇక్కడే పెట్టేసాను. మడతేసి నేరుగా తీసుకెళ్ళొచ్చులే. ఇల్లు శుభ్రం చేయటమేమో కానీ ఆల్మోస్ట్ ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. ఏంటి మరీ సన్నగా అయిపోతుండవని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మా వాళ్ళు కూడా అదే అంటున్నారు, మా అత్తయ్య కూడా అదే అంటుందన్నమాట. ఏంది మరీ సన్నగా అయిపోతున్నావు, అసలు తింటున్నవా లేదని. ఏం చేస్తా, ఎంత తిన్నా సరే అసలు అలానే ఉంటాను. అది కాకుండా ఈ మధ్య కొంచెం ఎక్కువ నీరసం వచ్చేస్తుంది కూడా. ఇంకా సాయంత్రము మా పిల్లలకి ఏమైనా కొనుక్కోండి అని 20 రూపాయలు ఇచ్చానమాట. వాళ్ళేమో దాచుకొని ఊర్లోకి పానీపూరి వచ్చిందంట. ఇంకా పానీపూరి తీసుకొని వచ్చింది. ఇంకా అప్పుడే మంచిగా ఫ్రెష్ అయ్యి అలా బయట వచ్చి పైరుగాయలకని కూర్చున్నా. ఇంతలో తీసుకొచ్చారు, నాకు కూడా ఒక 2 పెట్టారులేండి, పర్వాలేదు. ఇంకో 2 పెడితే అలా తినేసి కాసేపు అలా కూర్చున్నాము. ఇంతలో మా వారు కూడా వచ్చేసారు. ఇంతలో మా వారు కాల్ చేసి సెంటర్లో ఉన్నాను, ఏమైనా తీసుకురానా అని అడిగారు. ఇంకా నేనేమో ఏమైనా కర్రీస్ తీసుకురా బావా అని చెప్పా. ఇంకా అంతే ఒకేసారి అందుకున్నారనమాట. ఈరోజు అంతా అసలు నేను మా అన్నం మొహమే చూడలేదు, బస్సు పడదని చెప్పి ఏమీ తినలేదు. ఆకలేస్తుంది, ఇంటికి వచ్చి నేను వేడివేడిగా అన్నం తింటే ఇంట్లోనే ఏదైనా కూర ఉండనైతే అన్నారు. అంటే బయట నుంచి తెచ్చి మా వారికి అంతగా నచ్చవులండి. కానీ కొన్నిసార్లు పని ఎక్కువ పడినప్పుడు ఇంకా కూర వండలేను అన్నప్పుడు అట్లా తీసుకొచ్చుకుంటామన్నమాట. ఇంతలో చూస్తుండగానే గాలి ఎక్కువైపోయింది. ఇంకా ఇక్కడ కాదులే అని చెప్పి పిల్లల్ని తీసుకొని ఇంట్లోకైతే వెళ్ళిపోయాను. సాత్వికకి ఆకలేస్తుందంటే అన్నమేసి ఇచ్చాను. కింద కూర్చొని తినవే అంటేనేమో ఇదిగో మంచం ఎక్కి కూర్చుందనమాట. నేను అప్పటికే మంచం మీద అసలు అన్నం పెడితే ఊరుకోను అన్నా. అయినా సరే ఇదిగో పెరుగన్నం వేసుకొని మొత్తం చిమ్మి పెట్టింది. అదేమో చేతితోటి ఎత్తితేనేమో మొత్తం అతుక్కుపోతుందనమాట. ఇంకా అలా కాదని మంచాన్ని లేపి ఇట్లా 2 దెబ్బలు కొడితే మొత్తం కింద పడిపోయింది. నాకు మాత్రమో పిల్లలు తినేటప్పుడు ఏదైనా ఇంట్లో వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా, ఏదైనా చినిగిపోయిన దుప్పట, చాప ఇలాంటివి ఏమైనా కింద వేసి కూర్చుని పెట్టి పెట్టాలి అన్నం అనిపించిద్ది. ఏమైనా పడితే అలా తీసుకెళ్ళి బయట పడేయచ్చుగా, అందుకనమాట. చిమ్ముతుంది సాత్వి ఎక్కువ, రేణు మంచిగానే తినిద్ది. చిన్నపిల్ల కదా, ఇంక ఇప్పుడిప్పుడు అలవాటు అవుతుందిలేండి. మా వారికేమో బస్ పడదు, పాపం గుంటూరు వెళ్ళిన ప్రతిసారి బస్ జర్నీ అయిపోతుందనమాట. తినక సరిగ్గా నీరసం వచ్చేసి అలా తయారవుతున్నారు. ఇంకా స్నానం చేయకముందే కొంచెం ఇంట్లో గిన్నెలు అలానే ఈ ఫ్రిడ్జ్వి ఇవన్నీ కూడా కడిగేశానమాట. ఇంకా కడిగేసినవి ఆరిపోతే తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా మంచిగా సర్దేసుకున్నా. సో ముందుకి ఇప్పటికి ఫ్రిడ్జ్కి ఎంత తేడా చూసారు, అసలు కడిగిన తర్వాత ఎంత ఆనందంగా అనిపించిందో. ఇంక ఈ బట్టలన్నీ ఇప్పుడు మడతేయాలి. కొంచెమైనా మడతేస్తే కొంచెం, కాకపోతే పూర్ణ వచ్చింది కదా, నెక్స్ట్ డే మడత పెట్టుకోవచ్చులే అనిపించింది. ఇంతలో రైస్ అయితే ఒకవైపు కడిగి పెట్టాను, రైస్ అయిపోయింది. మరోవైపు ఏమో టమోటాలు, ఇంకా కూరకి ఏవి లేవన్నమాట. టమోటాలు ఇంట్లో ఉంటే టమోటా కర్రీ చేసేద్దాంలే అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు అట్లా ముక్కలు కోసి వండేసా. ఇంక ఈ కూర ఉడికేలోపు పిల్లలిద్దరికీ కూడా స్నానాలు చేపించేస్తానండి. పిల్లలు కూడా కొంచెం బట్టలు మడత పెట్టడంలో హెల్ప్ చేశారు. అప్పటి వరకు సాత్విక హెల్ప్ చేసింది, ఇంకా నిద్ర వస్తుందని చెప్పి వెళ్ళి పనుకుపోయింది. రేణు మాత్రం అసలు భలే మడత పెడుతుందనమాట బట్టలు. నాకంటే తనే బాగా పెడుతుంది అనిపించింది.
అటు సైడ్ ఉన్నవన్నీ తను పెట్టినాయి అవన్నీ కూడా. కానీ ఏ మాటకి ఆ మాట అండి, ఈరోజు రేణు మాత్రం మంచిగా హెల్ప్ చేసింది. అంటే మా వారు వెళ్ళేటప్పుడు అన్నారనమాట, ఇలా నేను ఉండను, అమ్మ ఇల్లు శుభ్రం చేసుకుంటుంది, ఏదైనా చిన్నగా సాయం ఉండని అయితే చెప్పేసి వెళ్ళారు. ఇంకా అందుకేనేమో అసలు భలే హెల్ప్ చేసిందండి. ఇంక బట్టలు సగం మడతేసాం, ఇంకా మిగతాయి కాలు అప్పటికి నొప్పులు అనమాట. ఇంకా నా వల్ల కాదని చెప్పి మొత్తం అవి కూడా అందులోనే వేసేసి మూట కట్టేసి ఇది కూడా తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెడేసా. తర్వాత తీరిగ్గా మరుసటి రోజు మడత పెట్టుకుందాంలే అని. కానీ ఇల్లంతా కూడా ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఎంత హ్యాపీగా అనిపించిందో, అంటే ఏదో ఒక భారం దిగిపోయినట్టు అందనమాట. అంత బాగుంది. ఇంకా కూర అయితే ఇలా అయితే వేపేస్తానండి. టమోటా ఇందులో ఏమైనా వేసుకుంటే బాగుంటుంది కానీ ఏమీ లేవన్నమాట. ఇంకా అలా కూడా చాలా బాగుంది. ఏదేమైనా సరే ఇంట్లో వండింది అయితే చాలు మా వారికి. ఇంకా ఇల్లంతా కూడా క్లీనింగ్ అయిపోయింది కదా. ఇంకా మా వారైతే పూర్ణిమని తీసుకురావడానికి బాపట్ల అయితే వెళ్ళారు. అప్పటికి మేము తినేసాము, నేను మా వారు తినేసాము. ఇంకా పిల్లలు కూడా నిద్రపోయారనమాట. ఇంకా మా వారు 10 అయ్యింది, అంతే 10 అయ్యింది వెళ్ళారు మా వారు. ఇంకా వాళ్ళు వచ్చే వరకు నాకు కూడా నిద్ర పట్టలే. ఇంకా అలా నేను కూడా కొంచెం వీడియోస్ అవి ఎడిటింగ్ ఉంటే చేసుకుంటే అలా ఉన్నానమాట పిల్లల పక్కన. మాకు జర్నీ లాంగ్ కాబట్టి అసలు జర్నీ చేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాసేపు అయినా నిద్రపోతేనే సెట్ అయ్యిద్ది. లేదంటే మాత్రం నాకు ఇంకా ట్రైన్లో ఊగుతున్నట్టే అనిపించిద్దండి. అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే ముందు వెళ్ళగానే 1 గంట 2 గంటలైనా నిద్రపోతా. ఇంకా పూర్ణిమకైతే బయట ఏమీ తినొద్దు, ఇంట్లో ఆల్రెడీ ఉండనని అయితే చెప్పాను. ఇంకా రాగానే కాళ్ళు చేతులు అవి కడుక్కొని అన్నం అయితే తింటుంది. బండి ఎక్కినప్పటి నుంచి ఏమీ తినలేదంటే, ఇంకా బాగా ఆకలేస్తుందంటే ఇంకా రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ముందు అన్నం తినేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా అప్పుడైతే నిద్రపోయాము. ఇంకా మా చిట్టి తల్లిని కూడా వీళ్ళు లేపేశారండి. సో ఇదన్నమాట, ఈరోజు అయితే ఇలా అయితే గడిచింది. అసలు ఈరోజు పని ఎక్కువ అయ్యేసరికి నిద్ర కూడా బాగా వస్తుంది. సో ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.